ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఏమన్నా తెలుసుకోవాలని ఉంది. సైక్ కాస్త సిద్ధార్థగా మారాడు. బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ నందు ఏమయ్యాడు, ఎలా మారానా? అంతకుముందు చాలా ఎక్కువ చిన్న చిన్న వాటికి బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయేవాడిని. ఇప్పుడు అవుతున్నా, మొన్నే బ్రేక్ డౌన్ అయ్యాను కానీ. బట్ కొంచెం హ్యాపీనెస్ ఇస్ పర్సనల్. ఎవరు కూడా అవతల వాడు మన హ్యాపీనెస్ ని చెడగొట్టకూడదు. ఇలాంటి విషయాలన్నీ నేను తన దగ్గర నేర్చుకోవడం జరుగుతుంది. అలాంటివన్నా లైఫ్ లో. గీతా మాధురి నీ లైఫ్ లోకి వచ్చాక చాలా చేంజెస్ అయితే వచ్చాయి. పాజిటివ్నెస్ బోల్లెడు. చాలా బ్యూటిఫుల్ సింగర్. మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి బంగారు తల్లి అన్న. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అందరి ఇళ్లలో ఆవిడ అలాగే చూస్తారు. అదృష్టం అన్న, చాలా ఇష్టం అన్న ఆమె. ఎంత దగ్గర తీసుకున్నారో గీతాని. చాలా ఇష్టం ఆమె అంటే ఆమె చిన్న టీవీ షోలో ఒక జడ్జిగా ఉన్నా సరే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మాకు తెలుసు కదా పబ్లిక్. మనకి ఎక్కడ ఎన్నో సంవత్సరాల కిందట తను సై సింగర్స్ ఛాలెంజ్, ఆమె బాలు గారు పక్కన నిల్చొని ఒక రోజు పాట పాడుతుంటే ఏడుపు వచ్చేసింది. అబ్బా, అంటే అంత బ్యూటిఫుల్ సింగర్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అన్న. ఆ విషయంలో మాత్రం థ్యాంక్ యూ అన్న. అసలు ఇంకా మిమ్మల్ని ఇద్దరిని కొట్టే అంటే చెప్పా కదా ఇందాక, రాజీవ్ కనకాల, సుమా కనకాల, నందు, గీతా మాధురి, ఇవి బ్యూటిఫుల్ పేర్స్. ఎందుకంటే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. అదే ఇప్పుడు ఓహా గారు, శ్రీకాంత్ గారు, ఇవంతా ఆవిడ చేయట్లేదు కదా. ఆవిడంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు రైట్ నౌ కరెంట్లీ బోత్ ఆఫ్ దెం వర్కింగ్. రాజశేఖర్ గారు, జీవిత గారు ఇట్లా ఉన్నారు. కానీ ఇప్పుడు సంతోషంగా ఉందన్న. పబ్లిక్ కి ఇలాంటి ఒపీనియన్ ఉంది అంటే చాలా గొప్పగా, చాలా మంచి ఒపీనియన్ ఉందన్న. చాలా అద్భుతంగా ఫీల్ నేను చెప్తున్నా కదా, 100% మీరంటే చాలా చాలా ఇష్టం. అందుకే నువ్వు బ్రేక్ డౌన్ అవ్వకు అంటున్నా. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా,